అది బాగా వైరల్ అయిందని చెప్తున్నారు కదా, అప్పుడు జనాలు మిమ్మల్ని బాగా గుర్తుపట్టారా? మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమన్నారు? అందరూ బెదిరించారండి. ఈ జట్టీలు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. ఏడీ ఆఫీస్ వాళ్ళు, యూనియన్ ఆఫీస్ వాళ్ళు, ఇక్కడ పెద్ద మనుషులల్లా నా దగ్గరికి వచ్చారు. నాకు నచ్చలేదు. మా వారిళ్ళలో 51 ఓటేసాము. మాకు అభివృద్ధి మంచిగా లేదు. నా ఓటేసిన ఓటర్ను నా నచ్చిన మాట్లాడతాను. మంచి నాయకుడు అయితే పొగుడతాము, చెడ్డ నాయకుడు అయితే చెడ్డ నాయకుడు అని చెప్పుకుంటాము. నన్ను ఇలా మళ్ళీ ఇంకోసారి అడగనందుకు చేయనందుకు వచ్చారనుకో పరిణామాలు ఇంకోలాగా ఉంటాయి అని చెప్పాను. బామ్మ, మీ రీల్స్ లో ఎక్కువ చూస్తే మీరు వైరల్ అయింది కూడా జనసేన బామ్మ అనే పేరుతోనే. జనసేన అంటేనే పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? అంత నాకు ఎంత ఇష్టమా. మేమైతే మెగాస్టార్ ఫ్యామిలీ మాది. చిన్ననాగమయ్య పాలెంలో మెగాస్టార్ ఫ్యామిలీ మాది. చిరంజీవి సినిమా తీస్తే ఎలా సినిమా తీసినా 5 చార్లు చూసిదాన్ని నేను. మా పెద్ద తమ్ముడు నేను 5 చార్లు చూసేవారు. మా పెద్ద తమ్ముడు ఇలా రేట్లకి వెళ్తాడు డైవోరే. 20,000 దొరికినా, 10,000 దొరికినా, 15,000 దొరికినా మానేసి చిరంజీవి సినిమా మొదటి రోజు చూడాలి. మా తమ్ముడు నేను చూడాలి. చూస్తేనే మాకు ఆస్తి తీరుతుంది. మా చిరంజీవి మీద మాకు మనసు అన్నది అంతగా ఉండేది. పొంగిపోతున్నారు బామ్మగారు. అసలు బయట అప్పుడు మళ్ళా ఆనందం కనిపిస్తుంది. జనసేన ప్రజారాజ్యమని పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పెట్టారు ప్రజారాజ్యమని పెట్టినప్పుడు ఓట్లు వేసాము. ఓట్లు వేస్తే ఎవరు ఏం చేశారో తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళ బామ్మది జగను ఇలాగే చేశారని తెలిసింది. నాకైతే చాలా బాధగా ఉంది. నేను చాలా వారం రోజులాగా బాధపడ్డాను. అప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఓడిపోయిన చాలా బాధపడ్డాను నేను. తల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా బాధపడ్డాను నేను. మంచి పొలిటీషియన్ వదిలేసి పార్టీ పెట్టాడు, పార్టీలో చెడ్డ పేరు అందుకున్నాడు అని నేను చాలా బాధపడ్డాను. మరి అలాగా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, జనసేన జెండా పాతాడు. పాతినప్పటి నుంచి జనసేనకే నేను ఓటు వేసాను.